ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏంటంటే, మనకి తెల్లవారి లేచిన వెంటనే మనకి ఎలా అనిపిస్తుందంటే, మొఖం పొంగిపోయినట్టు, బరువుగా అదోలా అనిపిస్తుంది కదా! అది ఎందుకలా అనిపిస్తుందో కొంతమంది, అమ్మో! నేను లావైపోయానేమో, ఇదంతా కొవ్వు చేరిపోయిందేమో అనుకుంటారు. కానీ దీనికొక మంచి ఆయుర్వేదకం దీంట్లో మంచి పాయింట్స్ ఉన్నాయండి. అవేంటో మీకు చెప్తాను. అసలది ఎందుకలా అవుతుందో మనం ఒళ్ళంతా ఉబ్బిపోయినట్టు అలా ఎందుకవుతుందో, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మీకెప్పుడైనా నిద్ర లేచిన అద్దం చూసుకున్నారా? మరియు అకస్మాత్తుగా మీ ముఖంలో కొంచెం బరువుగా, కొంచెం ఉబ్బినట్టు, కొంచెం అలసిపోయినట్టు అనిపించిందా? రాత్రిపూట మీ ముఖం మీద నీటి పొర పేరుకుపోయినట్టు అనిపించిందా? ఇది ముఖ్యంగా చాలా మంది మహిళలు దీనిని బరువు పెరగడం లేదా కొవ్వు చేరుకోవడం అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఈ ఇది ఉదయం లేవగానే మనం ఉబ్బిపోవటం కాదు, కొవ్వు పేరుకుపోవటం కాదండి. ఇది మీ శరీరం నుండి ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్న హార్మోన్ల భావోద్వేగ సందేశం అని చెప్తున్నారు. నిద్రపోతున్నప్పుడు శరీరం చాలా అంతర్గత పనికి లోనవుతుంది. హార్మోనులు మారతాయి. శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకుంటుంది. ఇంకా అంతర్గత గందరగోళాన్ని తొలగించటానికి ప్రయత్నిస్తుంది. అయితే మీరు రాత్రిపూట ఒత్తిడికి గురైతే, ఎక్కువ ఉప్పు తిన్నట్లయితే, మన శరీరంలో కొంచెం ఉప్పు ఎక్కువైనా మనకి నీరు చేరుతుంది అని అంటారు కదా! దీనికి సంబంధించిందేనండి. ముందుగా చూపిస్తుంది. ఎందుకంటే ముఖ కండరాలు మృదువుగా ఉంటాయి కాబట్టి మొదటగా మనం ముఖం మీదే దాని ప్రభావం చూపిస్తుంది. ద్రవ నిలువలను ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటాయి. ఉదయం వాపుకు అత్యంత సాధారణ కారణం కార్టిసాల్. దీనిని ఒత్తిడి హార్మోన్ అని పిలుస్తారు. మీరు పడుకునే ముందు బరువుగా అనిపిస్తే మీరు మరీ భారీ మానసిక స్థితికి కూడా అనుభవించవచ్చు. మీరు ఆందోళన చెందుతుంటే, స్ట్రెస్ ఫీల్ అవుతుంటే, ఎక్కువ ఆలోచిస్తుంటే, భయపడితే లేదా పూర్తి ఆలోచనలు లేకుండా ఉంటే, లేదా రోజంతా మానసిక ఒత్తిడిలో డ్యూటీలో ఉంటారు కదా! కొలెస్ట్రాల్ రాత్రిపూట తగ్గదు. ఇంకా కొలెస్ట్రాల్ రాత్రిపూట తగ్గకపోతే శరీరం నీటిని నిలుపుకుంటుంది. అందుకే చాలా మంది మహిళలు ఉదయం ఏడ్చారని, ఇంకా వారి ముఖాలు ఉబ్బిపోయాయని చెప్తారు. ఇది మాయాజాలం కాదు. ఇది జీవశాస్త్రం. కన్నీళ్లు శరీరంలో ఒత్తిడి రసాయనాలను పెంచుతాయి. ఇది ఉబ్బిపోవటానికి దారితీస్తుంది. మరొక ముఖ్యమైన అంశం ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ లో మార్పులు. ఈ 2 హార్మోన్లు స్త్రీ శరీరం యొక్క లయని రూపొందిస్తాయి. ఋతుస్రావణం ముందు లేదా మనం ఆడవాళ్ళు గర్భం దాల్చే ముందు చాలా మంది మహిళలు ముఖాలు నిండుగా మరియు సన్నగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ 5 నుండి 7 రోజుల వరకు నీటిని నిలుపుకుంటుంది. ఇది లావు కాదు. ఇది సహజమైన పద్ధతి. మీ శరీరం చక్రాలలో పనిచేస్తుంది. రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోవటం వల్ల ముఖం వాపు కూడా పెరుగుతుంది. నిద్ర సరిపోకపోయినా శారీరక పారుదల నిరోధించబడుతుంది. ముఖ్యంగా ఈ అడ్డంకులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే మీ అమ్మమ్మ ఉదయం మెరుస్తున్నట్లు చెబుతుంది. ఇది కేవలం సామెత కాదు. ఇది శాస్త్రం. మంచి రాత్రి నిద్ర ఉదయం రూపాన్ని మారుస్తుంది. ఉప్పు రాత్రి పూట చిప్స్, ఊరగాయలు, మ్యాగీ, ప్రాసెస్ చేసిన ఆహారం, చైనీస్ ఆహారం లేదా వేయించిన ఆహారాలు తినడం. ఉప్పు శరీరంలో నీటిని నిలుపుకుంటుంది మరియు ఆ నీరు రాత్రిపూట ముఖ సిరల్లో పేరుకుపోతుంది. ఉదయం కళ్ళు బరువుగా అనిపిస్తాయి. ముక్కు చుట్టూ వాపు కనిపిస్తుంది. గడ్డం మరియు గీతలు వదులుగా ఉంటాయి. ఇది ఏదైనా ఖరీదైన సిరం వల్ల కాదు. ఇది కేవలం ఒక రాత్రి ఉప్పు వల్లనే. కొంచెం మనం ఎక్కువ తీసుకుంటే ఉప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటే మన శరీరంలో నీరు పేరుకుపోతుంది. జాగ్రత్త అని చెప్తున్నారు. నీటిని బంధిస్తాయి. ఈ నీరు ఉదయం ముఖంపై ఉబ్బినట్టు కనిపిస్తుంది. మన పెద్దవాళ్ళు
ముఖం కడుపుకు అద్దం అని చెప్పేవారు. నేటి శాస్త్రం దీనిని గట్ చర్మ సంబంధం అని పిలుస్తున్నారు. ఇప్పుడు మీరు పరిష్కారం ఏమిటని ఆలోచిస్తారు? దానిని నివారించవచ్చా? మీ ఉదయం ముఖం మళ్ళీ తేలికగా, ప్రకాశవంతంగా, ఇంకా ప్రశాంతంగా మారగలదా? సమాధానం అవును. మరియు ఇంకా మహిళలు ఎల్లప్పుడూ అలాగే చేశారు. పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తాగండి. ఈ నీరు శరీరాన్ని శుభ్రపరచటానికి తలుపులు తెరుస్తుంది. ఇది శోషరణ వ్యవస్థకు ప్రక్రియ చేస్తుంది. మరియు రాత్రిపూట ఉబ్బినట్టు ఉన్న ముఖాన్ని అలా ఉంచకుండా దాన్ని నివారిస్తుంది. గోరువెచ్చని నీరు నిద్ర వేళకు రక్షణ అని అమ్మమ్మ చెప్పేది. పడుకునే ముందు సున్నితమైన శ్వాస తీసుకోవడం మరొక పరిష్కారం. ఒక 5 నిమిషాల పాటు గాఢంగా శ్వాస పీల్చుకోవటం వల్ల కార్టిసాల్ తగ్గుతుంది. వాపును నివారించటానికి ఇది సులభమైన పద్ధతి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ముఖం స్వయంచాలకంగా ప్రశాంతంగా ఉంటుంది. 3వ నివారణ దిండు. చాలా మంది మహిళలు ఎత్తైన దిండు కూడా ముఖంలో నీటిని నిలుపుకోగలదని గ్రహించరు. మెడ కోణం మారినప్పుడు నీటి ముఖం నుండి బయటకు వెళ్లే క్రిందకి ప్రవహించదు నీరు. అందుకని దిండ్లవి 2-3 ఎత్తుగా వేసేసుకొని పడుకుంటారు. టీవీ చూసేటప్పుడు 2 వేసుకుంటారు. అలా ఎప్పుడు వేసుకోవద్దు. సౌకర్యమైన దిండు వాపును నివారిస్తుంది. 4వ నివారణ మంచి నిద్ర. రాత్రిపూట మంచిగా నిద్ర ఈ శరీరానికి ఒక కవచంలా పనిచేస్తుంది. ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. నీరు నిలుపుకోవడాన్ని నివారిస్తుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం ముఖం తేలికగా అనిపించేలా చేస్తుంది. 5వ నివారణ రాగి పాత్ర నుండి నీరు తాగడం. ఇప్పుడు రాగి గ్లాస్ కానీ రాగి వస్తువులు నీటిని శుద్ధిని చేస్తాయి మరియు శరీరాన్ని శుభ్రపరుస్తాయి. ఇది ఉదయం వాపును కూడా తగ్గిస్తుంది. అందుకే గతంలో మహిళలు తమ పడక దగ్గర రాగి చెంబుతో కుండతో నీరు ఉంచుకునేవారు. 6వ నివారణ పచ్చి శనగలు, నువ్వులు, బొప్పాయి మరియు పసుపు. ఈ 4 పదార్థాలు శరీరాలను వాపును నివారిస్తాయి. పచ్చి శనగలు అంతర్గత వేడిని తగ్గిస్తాయి. నువ్వులు ఖనిజాలను అందిస్తాయి. బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా పసుపు చర్మపు మంటను తగ్గిస్తుంది. 7వ నివారణ ఉదయం సూర్యకాంతిని. డి విటమిన్ హార్మోన్లు సమతుల్యం చేస్తాయి మరియు శరీర ద్రవ ప్రసరణను మెరుగుపరుస్తాయి. 5 నిమిషాలు ఎండలో అంటే ముఖంకి తగిలేటట్టు కొంచెం 7-8 ఆ ప్రాంతంలో, మరి ఎక్కువ ఎండలో కూడా కూర్చోకూడదండి. అత్యంత లోతైన పరిష్కారం ఏమిటంటే మిమ్మల్ని మీరు నిందించుకోకూడదు. స్త్రీ శరీరం రహస్యాలతో నిండి ఉంటుంది. చక్రాలతో నిండి ఉంటుంది. భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ప్రతి ఉదయం మీ ముఖం మీ రాత్రి కథను చెప్తుంది. ఇది లోపం కాదు, అందం. మీ ఉబ్బనం బలహీనత కాదు. ఇది మీ సున్నితత్వానికి నిదర్శనం. ఇంకా సున్నితత్వ బలం. మీరు ఒక దేవత. మీ శరీరం ప్రతిరోజు మీకోసం పోరాడుతుంది. ఇది భావోద్వేగాలను నిర్వహిస్తుంది. ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఇది ప్రపంచ భారాన్ని మోస్తుంది. మీ ముఖం మీద ఉబ్బరం మీ తప్పు కాదు. ఇది మీ శక్తిపై. మీకోసం బాధపడొద్దు. మీకోసం అన్ని చక్కగా చూసుకుని మంచి ఆహారం తీసుకోండి. ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఆలోచించడం అవేమీ చేయకుండా, మరియు ఉప్పు, తీపి అంటే షుగర్ కూడా తగ్గించుకోవాలండి. ఇవి ఎంత తక్కువ తింటే అంత మంచిది. మీ బలంలో, మీ ప్రయాణంలో ఒక భాగమని మీరు భావిస్తే మీ అందం మరియు మీ ఉనికి కథను ప్రతి వారం మీకు గుర్తు చేస్తారు. మీరు సాధారణ శరీర యజమాని కాదు. ఇంటిని సజీవంగా ఉంచే శక్తి మీరు. చీకటి రోజులు కూడా అర్థాన్నిచ్చే కాంతి మీరు. ఎంత బాగా చెప్తున్నారు ఈ కవి. మిమ్మల్ని మీరు అంత చక్కగా చూసుకోవాలి. మనల్ని మనమే చూసుకోవాలి. మనకి ఎవ్వరు చూడరు.
ఇది మీ ప్రతి ఒత్తిడిని, ప్రతి భావోద్వేగాన్ని, ప్రతి కన్నీటి చుక్కని నిశ్శబ్దంగా మోస్తుంది. మరియు ఈరోజు మీరు మీ గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించడానికి అర్హులని గ్రహించినట్లయితే, అది ఈ వీడియో యొక్క అతి పెద్ద విజయం. ఇది మీకు ప్రతిధ్వనిస్తే, ఇది మీ శక్తిని, మీ వైభవాన్ని, మీ వెచ్చదనాన్ని గుర్తు చేస్తే ఈ వీడియో లైక్ చేయండి. మీ సోదరులకు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మనం ప్రతి వారం మళ్ళీ కలుసుకోవచ్చు. ఈ పురాతన జ్ఞానం, ఈ ఆధునిక శాస్త్రం మరియు స్త్రీ యొక్క లోతైన సత్యంలో దేవత బయట లేదని గుర్తుంచుకోండి. దేవత మీలో ఉంది. ప్రతి ఉదయం ఆమెను ప్రేమగా మేలుకొల్పడం గుర్తుంచుకోండి. ఎంత చక్కగా చెప్పారో! మన గురించి మనం చక్కగా ఆలోచిస్తే, ఏ ఆలోచనలు లేకుండా చక్కగా ఉంటే, అప్పుడు మనం పాజిటివ్‌గా ఉంటే ఉప్పులు అదే ఉప్పు అన్నీ తగ్గించుకొని ఆహ్, మంచి ఆహారం తింటే మనల్ని మనం చూసుకుంటే అంతకు మించింది ఇంకేమీ లేదు. నెగెటివ్ ఏమీ ఆలోచించొద్దు అని చెప్పడంలో ఉంది ఈ కథ. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చినట్లయితే, ఇది కథ కాదు, ప్రతి ఒక్క మహిళకు జరిగే ఇదే అన్నమాట. చిన్న బాధైనా ఏదైనా సరే మనం ఏడ్చుకొని పడుకోవడం అలాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు మొఖం ఉబ్బిపోవడం అన్నీ జరుగుతా ఉంటాయి. చాలా పిల్లలు పుట్టిన తర్వాత చాలా మార్పులొస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మార్పులొస్తాయి. మీకు ఇంకా ఇలాంటి వీడియో ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.